ప్రధాని మోదీ 2 రోజుల పర్యటన కోసం ఇవాళ తెలంగాణకు వస్తున్నారు. ఇవాళ ఆదిలాబాద్, రేపు సంగారెడ్డిలో మోదీ పర్యటించబోతున్నారు. ఇందుకోసం ఇవాళ 9:20 ప్రత్యేక విమానంలో నాగపూర్ చేరుకుంటారు. అక్కడి నుంచి ప్రత్యేక హెలికాప్టర్ల ద్వారా ఉదయం 10:20 ఆదిలాబాద్కు చేరుకుని 30 నిమిషాల పాటు అధికారిక కార్యక్రమాల్లో పాల్గొంటారు. 6,697 కోట్ల విలువైన పనులకు ప్రారంభోత్సవాలు, శంకుస్థాపన చేయబోతున్నారు మోదీ. రామగుండం ఎన్టీపీసీలో 6,000 కోట్లతో నిర్మించిన రెండో థర్మల్ పవర్ యూనిట్ను జాతికి అంకితం చేస్తారు. 70 కోట్లతో నిర్మించిన అంబారి, ఆదిలాబాద్, పింపాలకుట్టి రైల్వే లైన్ విద్యుదీకరణను ప్రారంభిస్తారు. వీటితో పాటు 491 కోట్లతో ఆదిలాబాద్ బేలా మధ్య NH 353B పై చేపట్టబోతున్న 2 లైన్స్ నేషనల్ హైవే విస్తరణకు శంకుస్థాపన చేస్తారు. అదేవిధంగా 136 కోట్లతో చేపట్టబోతున్న NH 163 పై హైదరాబాద్ భూపాలపట్నం రోడ్డుకు భూమి పూజ చేయబోతున్నారు. ఇక ఉదయం 11 గంటల నుంచి కూడా మధ్యాహ్నం 12 గంటల వరకు పార్టీ పరంగా ఏర్పాటు చేసిన బహిరంగ సభలో ప్రధాని మోదీ పాల్గొంటారు. అలాగే ఆదిలాబాద్ టూర్ తర్వాత తమిళనాడుకు వెళ్లబోతున్నారు మోదీ. చెన్నైలో ఏర్పాటు చేసిన ఓ కార్యక్రమంలో పాల్గొని రాత్రి 7:45 ప్రత్యేక విమానంలో హైదరాబాద్ చేరుకుని రాజ్భవన్లో బస చేస్తారు. రేపు సంగారెడ్డిలో పర్యటించబోతున్న ప్రధాని 9,000 కోట్ల అభివృద్ధి ప్రాజెక్టులను ప్రారంభించబోతున్నారు. అలాగే ఆదిలాబాద్ టూర్ తర్వాత తమిళనాడుకు వెళ్లబోతున్నారు ప్రధాని మోదీ. చెన్నైలో ఏర్పాటు చేసిన ఓ కార్యక్రమంలో పాల్గొని రాత్రి 7:45 ప్రత్యేక విమానంలో ఆయన హైదరాబాద్ చేరుకుంటారు. ఇక ఇవాళ రాత్రి 8 గంటల హైదరాబాద్ చేరుకుని రాజ్భవన్లో బస చేస్తారు. రేపు ఉదయం సంగారెడ్డిలో పర్యటిస్తారు ప్రధాని. సంగారెడ్డిలో 9,000 కోట్ల అభివృద్ధి ప్రాజెక్టులను ప్రారంభించబోతున్నారు. మొదట బేగంపేట ఎయిర్పోర్ట్లో 400 కోట్లతో నిర్మించిన పౌర విమానయాన పరిశోధన సంస్థను ప్రారంభించి జాతికి అంకితం చేస్తారు మోదీ. ప్రధాని మోదీ టూర్ నేపథ్యంలో హైదరాబాద్లో ఇవాళ రేపు పలు ట్రాఫిక్ ఆంక్షలు విధించారు పోలీసులు. ఇవాళ రాత్రి 7:40 నుంచి 8:10 వరకు ప్రధాని బేగంపేట ఎయిర్పోర్ట్ నుంచి రాజ్భవన్ రూట్లో ట్రాఫిక్ ఆంక్షలు అమల్లో ఉండబోతున్నాయి. రేపు ఉదయం 9:50 నుంచి 10:15 వరకు రాజ్భవన్ టు ఎయిర్పోర్ట్ వరకు ట్రాఫిక్ ఆంక్షలు అమల్లో ఉండబోతున్నాయి.